నమస్తే, వెల్కమ్ టు మన సర్కార్. పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. దశాబ్దాల కమ్యూనిస్టు పాలన, ఆపై తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి చరమగీతం పాడుతూ పశ్చిమ బెంగాల్ గడ్డపై తొలిసారి భారతీయ జనతా పార్టీ జైత్ర యాత్ర కొనసాగుతోంది. కమలం ఫైర్ బ్రాండ్గా పేరున్న సువేందు అధికారి రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్లో కని విని ఎరుగని రీతిలో జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఒకప్పుడు మమతా బెనర్జీకి రైట్ హ్యాండ్గా ఉండి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన సువేందు రాజకీయ ప్రస్థానంపై మన సర్కార్ స్పెషల్ స్టోరీ. బెంగాల్ రాజధాని కోల్కతా కాషాయ వర్ణంతో మెరిసిపోతోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజే సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం జరగడం విశేషం. గవర్నర్ ఆర్ఎన్ రవి సువేందు అధికారి చేత పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ వేడుకకు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి హేమీలు హాజరయ్యారు. వేలాదిగా తరలివచ్చిన జనసందోహం మధ్య సోనార్ బంగ్లా నిర్మాణం వైపు బెంగాల్ అడుగులు వేసింది. కేవలం అధికారం దక్కించుకోవడమే కాకుండా సమర్థవంతమైన పాలన అందించేందుకు సువేందు తన కేబినెట్ను వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. సీనియర్ నేత దిలీప్ ఘోష్, మహిళా నేత అగ్నిమిత్ర పాల్తో పాటు మతువా వర్గానికి చెందిన అశోక్ కీర్తనియా, గిరిజన నేత క్షుదిరామ్ టుడూలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. యువత, మహిళ, గిరిజన, వెనుకబడిన వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తూ రూపొందించిన ఈ కేబినెట్ బెంగాల్ను అభివృద్ధి పథంలో నడిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపల్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి పీఠం దాకా అవివాహితుడైన సువేందు అధికారి ఎదిగాడు. ఆయన రాజకీయ ప్రస్థానం మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి మొదలైంది. 1970లో తూర్పు మేదినీపూర్లో జన్మించిన ఆయన తన తండ్రి శిశిర్ అధికారి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1995లో తొలిసారి కౌన్సిలర్గా ఆయన గెలిచారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఎమ్మెల్యేగా, మున్సిపల్ చైర్మన్గా పలు బాధ్యతలు నిర్వర్తించారు. సువేందు అధికారి కెరీర్లో 2007 నాటి నందిగ్రామ్ ఉద్యమం అత్యంత కీలకమైంది. అప్పటి వామపక్ష ప్రభుత్వం ఆధ్వర్యంలో సెజ్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సువేందు ముందుండి పోరాడారు. ఈ ఉద్యమం ఆయనకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే కాకుండా మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా మార్చింది. అనంతరం ఆయన ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా కూడా సేవలందించారు. తృణమూల్ కాంగ్రెస్లో మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యం పెరిగిపోవడం, ఇతరత్రా విభేదాల వల్ల సువేందు 2020లో ఆ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్లో మమతా బెనర్జీపై సంచలన విజయం సాధించి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కీలక పాత్ర పోషించారు. మమతా సర్కారుపై ఆయన సాగించిన రాజీలేని పోరాటం పార్టీలో ఆయన స్థాయిని మరింత పెంచింది. బెంగాల్ పాలనా పగ్గాలను చేపట్టిన సువేందు అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పథంలో నడిపిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.